హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఇవాళ అయితే కనుక బోల్డ్ అని స్టఫ్ తీసుకొచ్చాను ఈ వీడియోలో మీకైతే ఇంక్లూడ్ చేయడానికి. అండ్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు అయితే కనుక ఇవాళ నా అడ్రస్ అయితే తేజస్వి కలెక్షన్స్ సైడ్ కట్లో 3 పీస్లో అయితే కనుక మల్ కాటన్లో వచ్చినటువంటి డ్రెస్ అండి. 820 ఆర్ 890లోనే దొరుకుతుంది మనకి. హ్యాపీగా మీకు కనుక నచ్చింది అనుకుంటే సజెస్ అవైలబుల్గా ఉన్నాయి. లేటెస్ట్ అప్డేట్ ఇది, హ్యాపీగా తీసేసుకోవచ్చు. చక్కని దుపట్టా, ఫ్యాబ్రిక్, ప్రింట్, ప్యాటర్న్ అంతా కూడా బాగుంటుంది. మిర్రర్ వర్క్లో అయితే కనుక మనకి యోక్ పార్ట్ వర్క్ వస్తుంది. సాఫ్ట్ మల్ కాటన్ బేస్డ్ అయితే కనుక డ్రెస్ ఉంటుందండి. ఇంకా ఇవాళ ఒక 5 శారీస్ని, అలాగే ఒక 7-8 డిఫరెంట్ జ్యువెలరీస్ని, అందులోనే మీకు 5 to 6 వెరైటీస్ బ్లాక్ బీడ్స్ కలెక్షన్స్, షార్ట్ లాంగ్ డిఫరెంట్ పెండెంట్స్తో వచ్చిన డిఫరెంట్ వెరైటీస్ని ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఆల్మోస్ట్ అయితే కనుక ఇందులో మనకు ఒక 13 to 15 వెరైటీస్ అయితే ఇంక్లూడ్ చేశానండి. లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. దగ్గరలో మీకు ఎలా ఉన్నాయి వీటి కలెక్షన్ అని జ్యువెలరీ సెక్షన్ మీకు చూపించి నెక్స్ట్ సెక్షన్ కిందన శారీస్ చూద్దాం. ఫస్ట్ వన్ అండి, ఈ మోతీమాల అంటే 3 లేయర్గా వచ్చి కింద అయితే కనుక మనకి లక్ష్మీ కాసులు లాగా అయితే కనుక వచ్చాయి. దీని అందం యాక్చువల్గా లక్ష్మీ కాసులు ఆ డిజైనేనండి. అంటే బీడ్స్ జ్యువెలరీ ఇష్టం ఉన్న వాళ్ళకి డెఫినెట్గా ఇది కనెక్ట్ అవుతుందని తీసుకున్నాను. ఇది వితౌట్ ఇయర్ రింగ్స్తో వచ్చింది. ఆ కాసులు యాక్చువల్గా ఒకవేళ బీడ్స్ బ్రేక్ అయినా కానీ మనం వేరే వాటికి కూడా లైక్ నల్ల పూసలు అలాంటి వాటితో కూడా గుచ్చుకుని కూడా మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవచ్చు. నాకు నచ్చింది కాబట్టి తీసుకున్నాను, మీకు షేర్ చేశాను. స్టెప్ వైజ్గా చాలా బాగుంది. కొత్తగా మనకి మీషోలో వచ్చింది, అందుకోసం అయితే షేర్ చేశానండి. నచ్చితే తప్పకుండా మీకు ట్రై చేసేయచ్చు. మోతీ కూడా బాగుంది క్వాలిటీ, అండ్ మీడియం సైజులో చక్కగా వచ్చింది. ఇది వెస్ట్రన్ అవుట్ఫిట్స్ మీదకి, షర్ట్స్ మీదకి, లైక్ అలా జీన్స్ల మీద వేసుకోవడానికి బాగుంటుందండి. యాంటీ టార్నిష్ జ్యువెలరీ, ఇలా డబల్ చైన్ పైన వచ్చి సింగిల్ స్టోన్లో అయితే కనుక మనకి ఇట్లాగా స్మాల్ పెండెంట్ వచ్చింది. భలే క్యూట్గా ఉంది, అందుకోసమే తీసుకున్నాను. ఒకవేళ ఎవరైనా వెస్ట్రన్ అవుట్ఫిట్ కాలేజ్ గోయింగ్ అలా కనుక కావాలి అనుకుంటే కనుక ఒకసారి ఇది కూడా చూడండి, మంచిగా అనిపించింది. ఇది పాలిష్ తొందరగా పోకుండా లైఫ్ ఉంటుంది. బ్లాక్ బీడ్స్ అండి. ఇది డబల్ స్టెప్ వితౌట్ పెండెంట్తో అయితే కనుక వచ్చినటువంటి చక్కని కట్టు తీగ చేతితో అయితే కనుక వచ్చింది. ఆసమ్ అండి, క్వాలిటీ అయితే గోల్డ్ రిప్లికాలో దింపేశారు అంతే. డెఫినెట్గా హైలీ రికమెండెడ్. మీ దగ్గర ఏదైనా పెండెంట్ ఉన్నా వేసుకోవచ్చు. వితౌట్ ఇయర్ రింగ్, డబల్ లైన్తో వచ్చిన షార్ట్ లెంత్ బ్లాక్ బీడ్స్. క్వాలిటీ కూడా మీ ముందే పెట్టాను. బ్యాక్ సైడ్ అయితే హుక్ వచ్చింది. బాగుంది 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 బాగుంది, హ్యాపీగా తీసేసుకోండి. ఇది సేమ్ దానిలోనే సింగిల్ లైన్ అండి. దీనికి పెండెంట్ వచ్చిందనమాట. ఇది ఒక డిఫరెంట్ వెరైటీ. ఒకవేళ మాకు పెండెంట్ కావాలనుకున్నప్పుడు ఇలా చూడండి. రెగ్యులర్ యూజ్లో గోల్డ్ ఎక్కడికైనా వేసుకుని ట్రావెల్ చేయాలనుకున్నప్పుడు, భయమైనప్పుడు అవి మనం జాగ్రత్త చేసుకుని ఇట్లాంటి మెల్లో పెట్టుకుంటే మనకి జర్నీలో ప్రాబ్లం లేకుండా ఉంటుంది. సో సింపుల్గా వేసుకోవాలంటే కనుక ఇట్లాంటివి కూడా స్టైలిష్గా, యూనిక్గా కూడా ఉంటాయి. కాబట్టి రెగ్యులర్ ఆఫీస్ యూజ్కి కూడా నేను తప్పకుండా మీకు రికమెండ్ చేస్తానండి. క్వాలిటీ చాలా బాగుంది. అందరూ లాంగ్లో కూడా చూస్తారు కాబట్టి డిఫరెంట్ పెండెంట్తో మనకి గోల్డ్ రిప్లికాలోనే ఇది ఒక వెరైటీ తీసుకున్నానండి. డబల్ లేయర్ పైన, డబల్ లైన్ పైన వితౌట్ ఇయర్ రింగ్తో బ్యాక్ సైడ్ సింపుల్ చైన్ అంటే లైక్ హుక్ లాంటిది వచ్చేసి సగం వరకు మనకి అట్లా గోల్డ్ బాల్స్తో అయితే కనుక వచ్చినటువంటి ఇది ఒక డిఫరెంట్ డిజైన్. వేసుకుంటే శారీస్ మీదకి వాటికి చాలా బాగుంటుందండి. మంచి లెంత్తో వచ్చింది. సో ఇది కూడా బాగుంది. లాంగ్లో కావాలనుకునే వాళ్ళకి ఇది ఒక్కసారి చూడవచ్చు మీరు. విత్ పెండెంట్ కూడా మనం గోల్డ్లో చేయించుకుంటాం కదా, అదే పెండెంట్. ఇది మరొక పెండెంట్తో గోల్డ్ రిప్లికాలోనే ఇట్లా కొంచెం అంత నల్ల పూసలు మధ్యలో కూడా మనకి ఆ గోల్డ్ కలర్ 1 గ్రామ్ గోల్డ్లో వచ్చినటువంటి చైన్తో అయితే దీని డిజైన్ వచ్చిందండి. ఇట్లాంటివి జనరల్గా ఒకప్పుడు బాగా ట్రెండ్ అవుతుంటుండే గోల్డ్లో. ఇప్పుడు చాలా వెరైటీస్ వచ్చేసాయి, కానీ మా మ్యారేజ్ అప్పుడు ఇలాంటివి ట్రెండింగ్ అండి. సో ఒకసారి చూడండి, ఇవి ఎప్పటికీ బాగుంటాయి యాక్చువల్గా. సేమ్ గోల్డ్ రిప్లికాలో డిఫరెంట్ పెండెంట్లో మంచి లాంగ్లో వచ్చినటువంటి డబల్ లైన్ బ్లాక్ బీడ్స్ చైన్. ఇది సింగిల్ లైన్ అండి, అక్కడక్కడ బ్లాక్ బీడ్స్ వచ్చాయన్నమాట. ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్. ఇది కూడా సింపుల్ లక్ష్మీ అమ్మవారి డాలర్తో అయితే కనుక వచ్చి బ్యాక్ సైడ్ మంచి సాలిడ్ హుక్ వచ్చింది. మనకి నెక్ జస్ట్ మన పాయింట్ ఉంటుంది కదా అండి, మనం జనరల్గా డ్రెస్సెస్ అది వేసుకుంటే మన రౌండ్ నెక్ పాయింట్ ఎగ్జాక్ట్ అక్కడ వరకు ఉంటుంది. బాగుంది ఇది కూడా. నెక్స్ట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి మరొక ఐటమ్ అండి, బీడ్స్ జ్యువెలరీలోనే ఇది డబల్ లైన్లో మేకింగ్లో మనకి బ్యాక్ సైడ్ చైన్ విత్ ఇయర్ రింగ్లో అయితే కనుక వచ్చింది. దీనిలో 2 వెరైటీస్ ఉన్నాయి, నేను మీకు 2 చూపిస్తాను. ఒకటి సింగిల్ లైన్ పైన వచ్చినటువంటి చైన్, ఒకటి డబల్ లైన్ పైన అయితే కనుక వచ్చినటువంటి చైన్. రెండింటి ఇయర్ రింగ్స్ ఒకటే, రెండింటి అల్లిక ఒకటే, రెండింటి బీడ్స్ అండ్ క్వాలిటీ కూడా ఒకటే. మీకు సింపుల్గా కావాలంటే ఇట్లా సింగిల్ లైన్ పైన తీసుకోండి, లేదా డబల్ లాగా కావాలనుకుంటే కనుక మీరు డబల్ లైన్ దానికి వెళ్ళొచ్చు. సో క్లారిటీగా చూపించాను ఇక్కడ. నేను 2 కూడా తీసుకున్నాను కాబట్టి మీకు ఆ రెండింటిని షేర్ చేశాను. రెండింటి లింక్స్ పెట్టాను. మీ చాయిస్ వైజ్గా మీకు మనసుకి ఏది నచ్చింది అనుకుంటే ఇంకా దాన్ని పిక్ చేయడమే. బాగుంది కదా.
సింపుల్గా పెట్టుకున్నప్పుడు లైక్ అంటే ప్లెయిన్ శారీస్ దగ్గర నుంచి దేనికైనా బాగుంటాయి. కొంచెం జడావు రిప్లికాస్లో వచ్చిందండి, అదిరిపోయింది క్వాలిటీ. దాని రిప్లికాలో దింపేశారండి డిజైన్ మాత్రం చాలా బాగుంటుంది ఇది. ఇది కూడా నెక్స్ట్ మరొక డిజైన్ అండి. ఇదేంటంటే మనకి జలేబీ చాతా అని వచ్చాయి కదా, అట్లాంటి వాటిల్లో అండ్ ఇట్లాంటి వాటిలో జడావులో కూడా వచ్చాయండి. మనకి జడావులో కూడా వచ్చాయండి. అండ్ జలేబీ చాతలు అని కూడా బాగా వైరల్ అయ్యాయి. ఇట్లాంటివి వింటేజ్లో గోల్డ్లో కూడా అందరి దగ్గర కూడా రియల్గా కూడా ఉండే ఉంటాయి కదా, అట్లాంటి దాంట్లోనే విత్ ఇయర్ రింగ్లో ప్రీమియం క్వాలిటీలో మీషోలో చాలా లేటెస్ట్గా అయితే కనుక వచ్చినటువంటి ఇది ఒక నెక్ సెట్. ఒక్క సెట్ చాలండి, చక్కగా మెడ నిండుగా అయిపోతుంది. సో గోల్డ్ వేసుకోవాలంటే ఈ రోజుల్లో చాలా భయంగా ఉంది కాబట్టి ఇట్లాంటివి అయితే పిల్లలకి పెట్టుకున్నా మనం పెట్టుకున్నా ఫుల్ సేఫ్లో ఉంటాము. అచ్చం చూడటానికి కూడా గోల్డ్ లాగానే ఉంటున్నాయి ఆ పాలిష్లు డిజైన్లు కాబట్టి నేను మీకు దీన్ని రికమెండ్ చేస్తాను. సో అప్కమింగ్లో మనకి బోనాలు బయటకు వెళ్తూ ఉంటాము, ఫంక్షన్స్ లైక్ ఇట్లాంటివి ఉన్నప్పుడు ఇట్లాంటివి ట్రై చేయండి. మీకు ఆ గోల్డ్ యాజ్ ఇట్ ఈస్గా పెట్టుకున్నట్టు ఉంటుంది, ఆ లుక్ వైజ్గా అండ్ సేఫ్గా కూడా ఉంటాం. ఇప్పుడు కంటిన్యూషన్ మనమైతే డిఫరెంట్ శారీస్ని కూడా ఇదే వీడియోలో అయితే కనుక చూడబోతున్నాం కాబట్టి ఇవి కూడా చూపిస్తానండి. నచ్చింది అనుకుంటే కనుక మీరు ఇవి కూడా తీసేసుకోవచ్చు. ఇదేంటంటే గ్లాసీ లుక్ ఉంది, కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. స్కాలప్ కట్లో అయితే కనుక లైట్ వెయిట్ మిర్రర్ బార్డర్తో వచ్చినటువంటి ఇది ఒక లేటెస్ట్ శారీ. ఇది మనకు వచ్చేసైతే కనుక పళ్ళు ఇలా ఉంటుంది. అండ్ నాకు కలర్ కాంబినేషన్ దీని మీద ఈ డిజైన్ అయితే చాలా బాగా నచ్చిందండి. మెయిన్గా అందుకోసమే తీసుకున్నాను. ఐ థింక్ దీనిలో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి కానీ నాకు ఈ కలర్ బాగా అనిపించింది. సారీ వేసుకుంటే లుక్ అయితే కనుక ఇలా ఉంటుందండి. నేను తప్పకుండా కట్టుకుని చూపిస్తాను. యాక్చువల్గా నేను గ్రీన్ కలర్ లాంటి బ్లౌజులు వేసుకున్నా కానీ భలే ఉంటాయి. అండ్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్లో భలే కనపడుతుందండి సారీ ఫ్యాన్సీగా. తప్పకుండా ట్రై చేయండి. ఈ ప్రింట్ కూడా న్యాచురల్గా వచ్చింది, లైక్ 3D ప్రింట్, 4D ప్రింట్, 5D 7D అలా చూస్తున్నాం కదా, అలా ఉంది కాబట్టి మనకి ఎంత న్యాచురల్గా అయితే కనుక కనిపిస్తుంది. యాక్చువల్గా భలే ఉంటుంది కట్టుకుంటే కూడా. నేను డెఫినెట్గా అప్కమింగ్లో అయితే కనుక వచ్చే మన వీడియోలలో మీకు ఈ సారీ నేను కట్టుకుని ప్రజెంట్ చేస్తాను. సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రం హ్యాపీగా తీసుకోండి. ఒక ఫ్లవర్ ఇట్లా స్టెమ్ అండ్ ఇట్లా మనకు ఒక మొగ్గ అట్లా మొగ్గలు అలా ఆల్ ఓవర్గా అయితే కనుక వచ్చినటువంటి డిజైన్ అనమాట. కంటిన్యూషన్ ఇలాగే వచ్చేసింది సారీ. ఇదైతే కనుక సారీకి వచ్చినటువంటి బ్లౌజ్ కూడా స్కాలప్ కట్లో వర్క్ వచ్చిందండి. 1 మీటర్ వరకు అయితే కనుక ఇట్లా మనకి బ్లౌజ్ పీస్ తీసుకున్నారు. సూపర్ 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 లైట్ వెయిట్ ఫ్యాన్సీ మిర్రర్ వర్క్ అండ్ 3D డిజైన్లో మనకి మంచి న్యాచురల్ ప్రింట్లో చక్కగా వచ్చినటువంటి డిజైన్. నెక్స్ట్ ఒక లెనిన్ కాటన్ శారీ చూపిస్తానండి. ఇది కూడా అంతే, ఆల్ ఓవర్ అంతా కూడా ఇట్లాగా లోటస్ డిజైన్తో అయితే కనుక వచ్చేసింది. ఇది కూడా మొత్తం అంతా కూడా డిజైన్ గ్రీన్ అండ్ లైక్ ఈ లోటస్ ఆ రెడ్ కలర్ కాంబినేషన్ ఏదైతే ఉందో అది చక్కగా అయితే కనుక హైలైట్ అవుతుంది. సేమ్ ఇట్లాంటి దాంట్లోనే మనకైతే కనుక బ్లౌజ్ వచ్చిందనమాట. ఇట్లా ఉంటుంది బ్లౌజ్. 80 సెంటీమీటర్ అయితే బ్లౌజ్ వచ్చిందండి. శారీ ఓవరాల్గా ఏదైతే డిజైన్ వచ్చిందో దాన్నే మనకి చిన్నగా చేసి ప్రింట్ అనేది బ్లౌజ్ పైన అయితే ఇచ్చారు. ఇది కూడా లెనిన్ కాటన్ శారీస్ ఇష్టపడే వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది. గోల్డ్ కలర్ దీనికైతే కనుక బార్డర్ అనేది ఇలా ఇచ్చేసి సింపుల్గా వేసుకోవడానికి చక్కగా హైలైట్ చేశారు. మీరు గ్రీన్ కలర్ రెడ్ కలర్ లాంటి వాటితో కూడా చక్కగా వేసుకోవచ్చు. మంచి చీర, పన్నా కూడా చాలా బాగా వచ్చింది, చాలా బాగుంటుంది. మీకు నేను క్లోజప్ లుక్లో కూడా క్లారిటీగా చూపించేశాను. మీకు వేసుకుంటే కనుక లుక్ వైజ్గా ఇట్లా వస్తుందండి. నీట్ అండ్ డీసెంట్ లెనిన్ కాటన్ శారీ అండర్ బడ్జెట్లో అయితే కనుక వచ్చింది. ఇలా ఉంటుంది. ఇది ఇంకా నాకు బ్యాక్గ్రౌండ్ వైట్ ఉంది కానీ ఇంకా ఎగ్జాక్ట్ ఇది కట్టుకునే విధంగా కడితే ఎక్సలెంట్గా ఉంటుందండి. లెనిన్ కాటన్స్ కావాలనుకునే వాళ్ళు ఒక్కసారి కొత్త అప్డేట్ అనమాట, ఇది కూడా చూడొచ్చు మీరు. నెక్స్ట్ అయితే కనుక అండి ఇప్పుడు బాగా ఈ ప్రింట్స్ వైరల్ అవుతున్నాయి కదా, అజ్రక్ ప్రింట్స్, దాని మీద ఇది ఒకటి తీసుకున్నాను. ఇదేంటంటే పెద్ద బార్డర్ వచ్చేసి కొంచెం మనకి డౌన్ సైడ్ వచ్చేస్తుంది. ఇది ఒక మిడ్ వరకు అయితే కనుక ఇది వచ్చిందండి. ఇది మన పైన సైడ్ బార్డర్ విత్ రియల్ మిర్రర్ వర్క్లో వచ్చినటువంటి మరొక న్యూ అప్డేట్. ఇది కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తున్నాయి, ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతూ ఉంటుంది కాబట్టి నేను ఎప్పటికప్పుడు వచ్చినట్టు అప్డేట్ ఇస్తూనే ఉన్నాను. ఇదైతే సాటిన్ ఫ్యాబ్రిక్స్ అండి, బ్లౌజ్ పీస్ ఇది. ఇక్కడ నుంచి అయితే కనుక శారీ కంటిన్యూషన్ ఈ విధంగానే వెళ్తుంది. అండ్ తప్పకుండా నేను ఇది కూడా వేసుకోవడానికి ట్రై చేస్తాను, బికాజ్ ఇవి బాగా ట్రెండ్లో ఉన్నాయి కాబట్టి. అండ్ బ్యూటిఫుల్ బ్లాక్ మీద ఈ మొత్తం అంతా కూడా ఈ ప్రింటెడ్ థీమ్ అనేది ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నటువంటి ప్రింట్స్ ఇవి. అజ్రక్ ప్రింట్స్లో వెరైటీ మిర్రర్ వర్క్లో అయితే కనుక లాంచ్ అయిపోయింది మనకి మీషోలో కూడా. ఆల్రెడీ నేను మీకు డిఫరెంట్ వెరైటీస్ని షేర్ చేశాను. అందులో ఇప్పుడు ఇది ఒక న్యూ ట్రెండింగ్ డిజైన్ అనమాట. బాగుంటుందండి వేసుకుంటే కూడా. ఇన్స్టాగ్రామ్లో కూడా హల్చల్ అవుతున్నటువంటి మరొక సారీ ఇది. సో ఇట్లా ఉంటుంది మీరు వేసుకున్నప్పుడు. మిర్రర్ వర్క్లో చమక్ చమక్ అని అంటుంటే చాలా బాగా అనిపిస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. సో ఇది ఒకటి ట్రెండ్ ఫాలో అవుతూ ఉంటాం కాబట్టి మనం ఎప్పటికప్పుడు ఇలా సారీస్ని కూడా మార్చుకుంటూ వెళ్తాము. సో అంటే లైక్ ఒక 5 years తర్వాత మళ్ళీ ఆ చీర కట్టుకుంటే అది ఎక్కడ దొరకదు.
అప్పుడు అది బాగా అందరికీ నచ్చుతుంది. ఎక్కడ కొన్నారు అని అడుగుతారు. కానీ అది ఎప్పుడు ఎవరి దగ్గర ఉండదు, మన దగ్గరే ఉంటదనమాట. అట్లాంటి శారీస్‌లలో ఇలాంటివి కూడా ఎన్ని ఇయర్స్ అయినా పాడవ్వండి. అలాగే ఉంటాయి. ఎప్పుడు కట్టుకున్నా వాటి ట్రెండ్ వాటిదే. నెక్స్ట్ అయితే కనుక అండి జిమ్మిచూ ఫ్యాబ్రిక్‌లో డ్యూయల్ షేడ్ పైన అయితే కనుక వచ్చింది. ఇది స్టోన్ వర్క్‌తో వస్తుందనమాట ఇలాగా. ఇదైతే మనకి డిజైన్ అంటే లైక్ హాఫ్ అండ్ హాఫ్ నచ్చే వాళ్ళకి నచ్చుతుంది ఇది ఎక్కువ. ఇదేంటంటే శారీ మొత్తం అంతా కూడా ఇలా ఓవరాల్‌గా స్టోన్ వర్క్‌తోని ప్లెయిన్‌లో వచ్చేసింది. ఇదైతే కనుక మనకి విత్ టాజల్స్ నుంచి పళ్ళు నుంచి శారీ చూడబోతున్నాము. హాఫ్ అండ్ హాఫ్ అండి ఇది డ్యూయల్ పైన అయితే తీసుకున్నారనమాట. ఇది వచ్చేసి మనకి పళ్ళు. మీరు కావాలంటే ఏదైనా లేస్ బార్డర్ లాంటి వాటితో కూడా స్టైల్ చేసుకోవచ్చు. ఇది మనకి ఇట్లాగా డ్యూయల్ షేడ్ మీద ఉంటుందండి. డార్క్ గ్రీన్కి ఏంటంటే లైట్ పిస్తా గ్రీన్ అని చెప్పొచ్చు, లేకపోతే గ్రీన్ కలర్ ఆ షేడ్లో ఇట్లా స్టోన్ వర్క్తో అయితే కనుక హైలైట్ అవుతుందన్నమాట ఈ చీర. ఇది ఒక డిఫరెంట్ వెరైటీ. సో ఎవరికైనా డ్యూయల్ శారీస్ ఇష్టపడే వాళ్ళకైతే మాత్రం డెఫినెట్గా ఈ శారీ కూడా నచ్చుతుంది. సో ఒకవేళ ఇలాగ నచ్చుతుంది అనుకుంటే చూడొచ్చు. ఇది కంటిన్యూషన్లోనే మనకి బ్లౌజెస్ అన్నీ ఉంటాయి. ఇదైతే కనుక స్టోన్ వర్క్ ప్యాటర్న్తో సింపుల్గా ఇట్లా హైలైట్ అవుతూ లైక్ పేస్టల్స్ ఇష్టపడే వాళ్ళకి ఫ్యాన్సీ శారీగా వచ్చింది. దీనికి ఇది హైలైట్ అండి. ఇలాగైతే కనుక మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు ఇట్లా లైన్స్ ప్యాటర్న్ పైన. ఇది ఒక డిఫరెంట్ వెరైటీ జిమ్మిచూ రిలేటెడ్ అండ్ స్టోన్ వర్క్ హాఫ్ అండ్ హాఫ్ డ్యూయల్ షేడ్ పైన తీసుకున్నటువంటి మరొక కొత్త చీర. ఇది యాక్చువల్లీ కొత్తగా వచ్చింది. సో నాకు నచ్చి తీసుకున్నాను. ఒకవేళ ఎవరైనా ఇట్లాంటి కాంబినేషన్స్ ఇష్టం ఉంటే పిక్ చేయండి. ఇది ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ అయితే మరొక సారీ స్టోన్ వర్క్లోనే ఇప్పుడు కొంచెం కొత్తగా కనిపిస్తూ వైరల్ అవుతుంది. ఇదైతే కనుక మొత్తం అంతా కూడా ఇట్లా స్టోన్ వర్క్ రిలేటెడే మెయిన్ దీని అందం అండి. అండ్ బాక్స్ ప్యాటర్న్లో వచ్చేసి కొంచెం డిజైనర్ స్టైల్లో అయితే కనుక ఇలాగా బాక్స్ దాని మధ్యలో అయితే కనుక ఫ్లవర్తోని ప్యాటర్న్ అయితే ఇచ్చేసారనమాట. ఇది పళ్ళు పాయింట్ కాబట్టి హెవీగా ఉంది ఇక్కడ. ఇట్లా వస్తుంది. ఓకే, ఒక 2-3 కలర్స్ తీసుకున్నారు. కట్టుకుంటే కనుక క్లాస్ ఉంటుంది, కొంచెం డిఫరెంట్గా కూడా అనిపిస్తుంది. ఇలా స్టైల్ చేసుకోవచ్చు మనం చక్కగా. పార్టీవేర్ కాన్సెప్ట్ అండి, కొత్త అప్డేట్ ఇదైతే కనుక మనకి మీషోలో చూడండి. ఒకవేళ మీకు కనుక నచ్చింది అనుకుంటే ఇది ఒక డిఫరెంట్ వెరైటీ బాక్స్ ప్యాటర్న్ అయితే కనుక కంటిన్యూషన్ డౌన్ సైడ్ అంతా కూడా ఇలాగే తీసుకున్నారు. మొత్తం అంతా శారీకి షేడ్ కలర్ అంతా కూడా చాలా బాగుండింది. ఇదైతే కనుక మనకి ఆ చెక్స్ ప్యాటర్న్ బట్టే బ్లౌజ్ వస్తుంది విత్ స్టోన్ వర్క్ బార్డర్. ఇలాగా కలర్ కాంబినేషన్ బాగుంది కదా. సో చూడండి, నచ్చింది అనుకుంటే కనుక హ్యాపీగా తీసుకోండి. అన్ని చీరలు బాగున్నాయి, అన్ని జ్యువెలరీలు కూడా బాగున్నాయి. అన్ని లింక్స్ క్లియర్గా డిస్క్రిప్షన్లో కూడా ఉన్నాయి. పేజ్ కనుక ఫాలో అయితే కనుక ఇలాంటి కలెక్షన్స్ని ముందు కూడా ఇంకా నేను మీకు బోల్డ్ అని అయితే కనుక షేర్ చేస్తాను. హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. ఎవరైనా డ్రెస్ తీసుకోవాలనుకుంటే ఒకసారి తేజస్వి కలెక్షన్స్ని కాంటాక్ట్ చేయండి. చాలా కంఫర్ట్గా రెగ్యులర్ ఆఫీస్ యూస్కి మస్తు ఉంటుంది. ఓకేనా, బాయ్ బాయ్, టేక్.